కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను సమగ్రంగా అమలు చేయాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక కర్షక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. గతంలో రైతులకు మోడీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, పండించే అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరారు. ఎరువుల ధరలు తగ్గించాలని, వ్యవసాయ కార్మికులకు ఉపాధి 200 రోజులు పని దినాలు కల్పించి 600 రూపాయలు రోజు కూలి ఇవ్వాలని, కౌలు రైతులకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని, కౌలు రైతుల కోసం సమగ్ర చట్టం చేయాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం చేరుకుని అనంతరం ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని లేబర్ సీనియర్ అసిస్టెంట్ అధికారి బేగంకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ అధ్యక్షత వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటి నుండి ఉన్న 44 కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రధానమంత్రి 4 లేబర్ కోడ్లుగా చేసింది. వీటి వలన కార్మికులకు ఎలాంటి హక్కు లేకుండా నయా బానిసలుగా చేయాలని చూస్తుందన్నారు. కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్లను రద్దు చేయాలని, వీటి వలన కార్మికులు హక్కులను పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి నుండి ఉన్న 44 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించి సమర్థవంతంగా అమలు చేయాలని, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న స్కీమ్ వర్కర్స్, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, వివోఏ లాంటి కార్మికులకు కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని కోరారు. వీరిపై రాజకీయ అధికారుల వేధింపులు ఆపాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్ కుమార్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోటమద్దులు, పట్టణ కార్యదర్శి మహమ్మద్ గౌస్, జిల్లా కార్యదర్శి వెన్నబాల వెంకట్, సిఐటియు నాయకులు పుల్లా నరసింహ, వెంకటలింగంతో పాటు సిఐటియు నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక రంగాలు, రైతు రంగాలు, వ్యవసాయ కార్మికులు కేంద్ర బడ్జెట్ లో ఈ రంగాలకు అన్యాయం జరిగింది కాబట్టి దేశవ్యాప్తంగా కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ ఈరోజు ఆందోళన చేస్తా ఉన్నారు. కేంద్ర బడ్జెట్ 50 లక్షల కోట్ల రూపాయలు ప్రకటించినా అందులో కేవలం కొద్ది మందికి 12 లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే కొంత వెసులుబాటు కల్పించిన మిగతా అన్ని రంగాల గురించి ఆ రకంగా భారాలు వేసినారు. ముఖ్యంగా కార్మికుల పైన లేబర్ కోడ్లతో వారిని యజమానుల కింద బానిసలుగా మార్చే పద్ధతిలో ఆ లేబర్ కోడ్లు అమలు పరచడానికి పూనుకుంటున్నారు. ముఖ్యంగా రైతాంగానికి బడ్జెట్ లో నిధులు తగ్గించేసినారు. ఆ రకంగా తగ్గించడం వల్ల ఎరువులు, పురుగుల మందులు అవన్నీ కూడా ఆ రకంగా ధరలు పెరిగేసి రైతులు మరింత అప్రూపాలు అవుతా ఉన్నారు. ఇప్పటికే రైతులు ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల మందికి పైగా ఆత్మహత్యలు పాలైనారు. ఇంకా మరింతగా అప్రూపాలు అయ్యే పద్ధతిలో బడ్జెట్ ఉంది. రాష్ట్ర రైతాంగానికి, కేంద్ర రైతాంగానికి మోడీ ప్రభుత్వం స్వయంగా హామీ ఇచ్చినాడు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని చెప్పేసి. కానీ ఈ బడ్జెట్ లో గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం వల్ల రైతులు మరింత నష్టపోవాల్సిన పరిస్థితి అనేటువంటిది ఏర్పడతా ఉంది. కాబట్టి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి, అట్లే విధంగా వ్యవసాయ కార్మికులకు ఉపాధి పనులు తగ్గించేస్తా ఉన్నారు. ఆ రకంగా ఉపాధి పనులు ఆ రకంగా పెంచాలని చెప్పేసి, స్వాతంత్రం వచ్చిన తర్వాత కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి, త్యాగాలు చేసి, బలిదానాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను ఈరోజు మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా మార్చడం అనేది చాలా దుర్మార్గం. ఈ 4 లేబర్ కోడ్లు కూడా యజమానులకు అనుకూలంగా ఉన్నటువంటి లేబర్ కోడ్లు తప్ప కార్మికులకు ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి వెంటనే 44 కోడ్లే ఉండాలి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. 70 సంవత్సరాలుగా ఉన్నటువంటి 44 కార్మిక చట్టాలను సవరణ పేరు మీద 4 సివిల్ కోడ్లుగా మార్చేందుకు సంవత్సరం రోజులుగా ప్రయత్నం చేసింది. అయితే రాజ్యసభలో సంపూర్ణ మెజార్టీ రాకపోవడం వల్ల లోక్సభలో అది పాస్ అయినప్పటికీ ఇప్పటిదాకా ఆగి ఉంది. అయితే రేపు ఏప్రిల్ తర్వాత రాజ్యసభలోనూ కొంత బలం చేకూరే అవకాశం ఉంది బీజేపీ మిత్రపక్షాలకు కలిపి. కాబట్టి రేపు ఏప్రిల్ నుండి 4 సివిల్ కోడ్లుగా ఈ చట్టాలను కుదించేసే పద్ధతిలో ప్రయత్నం చేయాలని చెప్పి ఈ రోజు బీజేపీ ప్రయత్నం చేస్తా ఉంది. చట్టం ప్రకారం 8 గంటలు పని చేస్తే 8 గంటలు మాత్రమే పని చేయించుకోవాలి, 8 గంటలకే జీతం తీసుకోవాలి. 8 గంటలకు మించి పని చేయించుకుంటే అదనంగా వేతనం ఇవ్వాలని చెప్పి పాత చట్టం చెప్తా ఉంది. కానీ కొత్త చట్టం ఏం చెప్తా ఉందంటే యజమాని కోరితే ఎన్ని గంటలైనా పని చేయించుకోవాలా, పని చేయాల్సిందే, అదనంగా ₹1 కూడా ఎక్కువ వేతనం ఇవ్వనీకి వీల్లేదు, ఇవ్వాల్సిన పని లేదని చెప్తా ఉంది. కొత్త చట్టం ఏం చెప్తుందంటే యజమాని పని చేయించుకున్నవాడు దేవుడితో సమానం. కాబట్టి యజమాని ఎంత కూలీ ఇస్తే అంత ప్రసాదంగా తీసుకోవాలి తప్ప
ఎవరే గాని నాకింత వేతనం కావాలి, ఇంత జీతం కావాలని చెప్పి అడగకూడదని చెప్పి ఇట్లా అనేక రకాల పాత చట్టాలన్నింటిని రద్దు చేసి యజమానులకు ఉపయోగపడే పద్ధతుల్లో, యజమానులకు మరింత లాభాలు చేకూర్చే పద్ధతిలోనే ఈ కార్మిక చట్టాలు రాబోతా ఉన్నాయి. దీని ద్వారా ఉన్నటువంటి కార్మిక చట్టాల రిజిస్ట్రేషన్స్ రద్దు చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. ఈ దేశంలో భారత కార్మికులందరినీ కూడా నయా బానిసలుగా మార్చేసే పద్ధతుల్లో బీజేపీ కుట్ర చేస్తా ఉంది. ఈ విషయం గత 2 సంవత్సరాలుగా సిఐటియు దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని దృష్టికి తీసుకెళ్లాం. అట్లా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పాలక పార్టీల ఎంపీలకు, ప్రతిపక్ష పార్టీ ఎంపీలకు కూడా ఇది దుర్మార్గం, అన్యాయము, దీన్ని నివారించే పద్ధతిలో ప్రయత్నం చేయాలని చెప్పినప్పటికీ ఇది చాప కింద నీరులాగా ఈ చట్టాలు అమల్లోకి రాబోతా ఉన్నాయి. నిరసన కార్యక్రమం చేయడం ద్వారా ఈ కొత్త చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని చెప్పి భావిస్తా ఉన్నారు. అందుకు ఖచ్చితంగా కార్మిక వర్గం ముందుండి పోరాటం చేయాలని చెప్పి మేము సిఐటికి డిమాండ్ చేస్తాం.